అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు ఓషో జన్మదినం. ఓషో జన్మదిన సందర్భంగా ఈరోజు మనతో ఓషో గురించి, ఓషో జీవితం గురించి, ఓషో జీవిత సందేశం గురించి మనతో చెప్పడానికి ప్రొఫెసర్ దేవరావు గారు మన లైఫ్ ఈఎక్స్పీ ఛానల్తో ఉన్నారు. దేవరావు గారు ప్రొఫెసర్గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఎన్నో పుస్తకాలు చదివారు. అలాగే అరబిందో రాసిన సావిత్రిపై సార్ పిహెచ్డి చేస్తున్నారు. ఈరోజు సార్ ద్వారా మనం క్లుప్తంగా ఓషో గురించి విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు లైఫ్ ఈఎక్స్పీ. నమస్కారం నమకాంత్ గారు. నమస్తే సార్. ఇట్ ఈస్ మై ప్లెజర్ టు మీట్ యూ వన్స్ అగైన్. అయితే మీ ఇంట్రడక్షన్ జస్ట్ చిన్నగా. ఐఎమ్ డాక్టర్ దేవారావు ఫ్రమ్ కరీంనగర్. నేను 1978లో కాలేజీ లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ వచ్చి జగిత్యాల్, తర్వాత నిర్మల్, మంథని, లాస్ట్ స్టేజ్ వచ్చి కరీంనగర్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నా కెరియర్లో నేను కొంచెం శ్రమపడి చేసిన, బాగా శ్రమపడ్డాను, కానీ జస్టిఫికేషన్ నేను అనుకున్నంత చేయలేకపోయినా సావిత్రి అనేటువంటి మహాకావ్యం మీద పిహెచ్డి చేశాను. అరవింద మహాయోగి 50 years లైఫ్ వర్క్గా రచించినటువంటి కాస్మిక్ ఎపిక్ అయినటువంటి సావిత్రి మీద నేను ఒక 3 years దాన్ని అధ్యయనం చేయడానికే నాకు అవసరమైంది. దాన్ని కంప్లీట్ చేయడానికి 3 years పట్టింది, స్టడీ చేయడానికి. తర్వాత దాని మీద ఏదైనా కొంత రాయాలనుకున్నప్పుడు నాకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో అల్టిమేట్లీ ఐ హ్యావ్ బీన్ అవార్డెడ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇది సంక్షిప్తంగా నా గురించి. మా సొంత గ్రామం వచ్చి మారుపాక, వేములవాడ మండలం, పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ మండలం దగ్గర పక్కన. తర్వాత 2009 జనవరిలో నేను రిటైర్ అయ్యాను కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి. ఓకే సార్. ఇది సంక్షిప్త పరిచయం. థ్యాంక్ యూ సార్. ఆధ్యాత్మిక రంగంలో ఓషో సంచలనం అని చెప్పాలి. అంటే ఆయన చేసినంత ఎక్స్పెరిమెంట్స్, ఆయన రాసిన పుస్తకాలు, రకరకాల ధ్యాన పద్ధతులపైన ఆయన చేసిన ఎక్స్ప్లోరేషను, ఇదంతా కూడా చాలా అద్భుతమైన విషయం. ఈరోజు నిజంగా మా అదృష్టం ఓషో బర్త్డే ముందు మీరు రావడం, ఓషో గురించి మీతో మాట్లాడడం. ఇట్ ఈస్ యాక్సిడెంటల్. ఎస్, ఐ హ్యావ్ నాట్ ప్లాన్డ్. అవునండి, ఇది దైవ సంకల్పం. అయితే సార్, ఓషో అంటే అంత ప్రభావితం ఆయన అవ్వడానికి బాల్యంలో ఆయన పడిన బీజాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా. ఆయనకు బాల్యంలో పడిన బీజాల గురించి చెప్పండి సార్. ఓషో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రమోహన్ జైన్. వారు పుట్టినటువంటి తేదీ 11వ డిసెంబర్ 1931. వారి మహాసమాధి 19 జనవరి 1990 పూణేలో మహాసమాధి. వారు పుట్టింది మాత్రం కుచివాడ, మధ్యప్రదేశ్. చాలా అనుభవాలు, అలౌకికమైన అనుభవాలు ఉన్నాయి బాల్యం గురించి. నాకేమనిపించిందంటే ది గ్లింప్సెస్ ఆఫ్ గోల్డెన్ చైల్డ్హుడ్ అని వారే చెప్పగా రికార్డు చేశారు సొంతంగా శిష్యులు. చాలా పెద్ద గ్రంథం అది. అందులో నాకు చదివిన తర్వాత ఏమనిపించిందంటే, శ్రీకృష్ణునికి తనకు కొన్ని పోలికలు కనపడ్డాయి. శ్రీకృష్ణుడు పుట్టింది చెరసాలలో, యమునా నదిని క్రాస్ చేసి వేరే చోటికి వసుదేవుడు తీసుకెళ్తాడు. అట్లాంటి కొంత మనకి పురాణాల ప్రకారం అయితే ఏముందనంటే, యమున తోవనిచ్చింది ఆయనకి, వసుదేవునికి. అంటే ఇట్ వాజ్ స్ప్లిట్ ఇన్ 2 parts. అందులో నుంచి వసుదేవుడు వెళ్ళాడు. అదొక మహిమ, భగవన్ మహిమ అది. తర్వాత ఆదిశేషుడు తన యొక్క శయ్యనే కాబట్టి మహావిష్ణువు యొక్క అవతారమే ఇతడు కాబట్టి ఆదిశేషుడు వర్షం పడుతూ ఉంటే పడగబట్టాడు శిశువుకి, అప్పుడు పుట్టిన శిశువుకి. కృష్ణునిది ఇది రెండవది. అట్లా భగవాన్ రజనీష్, ఇతని మొదటి శిష్యులందరూ భగవాన్ రజనీష్ అని పిలిచారు. అతడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఫిలాసఫీ ప్రొఫెసర్గా చేసినంత కాలము ఆచార్య రజనీష్ అన్నారు. ఇట్లా ఆయన పేరు లోపల కూడా ఎవల్యూషన్ వచ్చింది, 2-3 రకాల.
చివరికి ఆయన అందరూ ఓషో అని పిలిచారు. ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధి. అంటే బాల్యం యొక్క ప్రభావం అంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఏంటి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో అయితే ఏంటి, అసలు అంటే ఫౌండేషన్ ఎట్లా పడ్డది అన్న దాని గురించి మాట్లాడారు. వారి తాతగారు చాలా గొప్ప వ్యక్తి. తాతగారి ప్రభావం చాలా ఉంది వారి మీద. తాతగారి దగ్గరే పెరిగాడు కొంతకాలం బాల్యంలో. తాతగారు ఎంత చనువుగా ఎంత గారాభంగా పెంచాడంటే హీ బ్రాట్ మీ అప్ లైక్ ఎ ప్రిన్స్ అన్నాడు. నన్ను ఒక యువరాజు లాగా పెంచాడు. నేను నా బర్త్డేకి కానీ స్పెషల్ అకేషన్స్ పండుగల సందర్భంగా కానీ నన్ను గజారోహణ చేయించి అక్కడి నుంచి నా చేతికి డబ్బుల ముల్లెలు ఇచ్చి అవి చల్లించేదట. అబ్బా, చల్లిస్తే అవి బీద వాళ్ళందరూ తీసుకొని పోయేదట. అంత వైభవంగా ఆయనను పెంచాడు. తర్వాత ఆయన 7th ఇయర్లోనో ఏమో ఉండగా ఆయన చనిపోతాడు. ఆ చనిపోయిన క్షణం ఏదైతే ఉందో హీ వాజ్ దేర్ విత్ హిమ్. అది ఫస్ట్ డెత్ ఆయన విట్నెస్ చేయటం. అప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినాడు ఆయన అసలు లైఫ్ గురించి ఏంటి అనేది. తర్వాత మదర్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తుంది రజనీష్ సమాధి పొందిన తర్వాత. ఏమంటుందనంటే పొందిన తర్వాత కాదు, శిష్యులు అడుగుతారన్నమాట రజనీష్ బాల్యం గురించి అడిగితే ఒక అద్భుతమైన సంఘటన చెప్తుంది. వాళ్ళ ఊరి పక్కకు ఉన్నటువంటి నది పొంగుతుంది. పొంగి ప్రవహిస్తూ ఉంటే వీళ్ళు అప్స్టేర్కి ఎక్కవలసి వస్తుంది. డౌన్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది. అప్స్టేర్కి ఎక్కి మంచం మీద కూర్చొని ఉంటే ఆ నది పొంగి 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 అప్స్టేర్కి కూడా వస్తుంది. వచ్చి రజనీష్ పాదాలను టచ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నది రిసీడ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఇది అప్పుడు నాకు కృష్ణుని యొక్క గొప్ప జన్మ గుర్తొస్తుంది అనమాట. కృష్ణునికి కూడా అక్కడ యమున చీలిపోవటం, తర్వాత ఆదిశేషుడు పడగ పట్టడం, ఇవన్నీ ఇట్లా జరిగింది. ఇది ఒక అద్భుతమైన సంఘటన వారి బాల్యం. ఇంకా ఏంటంటే తను చిన్ననాటి నుంచి చాలా రెవల్యూషనరీ స్పిరిచువలిస్ట్. ఉదాహరణకి స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. జనగణమన పాడుతారు, నేషనల్ యాంథమ్, పిల్లలు పాడిస్తారు స్కూళ్ళల్లో. అతను పాడకపోయేది, పట్టుకుని సైలెంట్గా నిల్చునేది. అది ప్రిన్సిపల్ గారి దృష్టికి వచ్చి ఎందుకు ఈ పిల్లవాడు పాడడం లేదని అడిగితే ఇట్ ఈస్ నాట్ వర్దీ టు బి సంగ్ అంట. ఎందుకని? పాడే అంత గొప్ప సాంగ్ ఇది కాదు. ఎందుకనంటే ఇట్ వాజ్ రిటర్న్. ఇప్పటిదాకా మనం ఓషో బాల్యం గురించి తెలుసుకున్నాం. అయితే యవ్వనంలో అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత లేదా ప్రొఫెసర్గా ఆయన లైఫ్లో ఉన్న కొన్ని సంఘటనలు చెప్పండి. రజనీష్ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్కి జబల్పూర్ యూనివర్సిటీ వెళ్దామని తయారవుతుంటే తండ్రి ఒక ఆంక్ష పెడతాడు, కండిషన్ ఏంటంటే I want to see you as a doctor. You can become a great doctor because you are genius, I know. అంటే I'm not going to fulfill your desire. I take philosophy as subject, not medicine. If you are not obeying my advice, I'm not going to help you financially. అంటే స్టాండ్ బై యువర్ వర్డ్ అంటాడు. అది పిడుగులాంటి మాట. తండ్రి అనన్నా పిల్లవాడే అంటాడు. ఇంకా ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. స్టాండ్ బై యువర్ వర్డ్ అంటాడు. బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్తాడు. యూనివర్సిటీకి వెళ్ళి హీ టేక్స్ అడ్మిషన్ ఇన్ టు BA ఫిలాసఫీ. అక్కడ ఒక మాట అంటాడు ఆయన, I have taken philosophy subject not to know the philosophies of the world from the philosophers, but to show all the philosophers of the world where they are, what is their position in their philosophy. To know, I should take the subject. I decided to take the subject. I read them and I fix their points where they are in their philosophies. So this is the contribution again. So later on he did it. He dwelt upon, he gave many lectures, scholarly lectures on different philosophers, and he produced several lectures. And he for the first time he pointed out their limitations also. So that is the contribution. Limitations. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు, ఇంకా ఎంతవరకు వెళ్ళవలసి ఉండే, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పుగా వెళ్ళారు, ఇదంతా దే షో. He has shown their limitations. అది అక్కడ ఆయన
ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటలేడు కాబట్టి తండ్రితోని ఎట్లా అక్కడ సర్వైవ్ ఎట్లా కావాలంటే ఆయన హీ జాయిన్స్ ఇన్ ఏ ఇంగ్లీష్ డైలీ పేపర్ ఆఫీస్ ఓకే and joins as a journalist. Of course, he is not a trained journalist, ఓకే but he performs the duty excellently as an assistant editor to that English daily. ఓకే And he was paid 150 rupees per month in those days, Okay. in 1950s. As a student, it is an honor. ఓకే As a student, he serves as an English sub-editor for a paper. రైట్ సో ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ టైంలోనే ఒక మిరక్యులస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దస్ స్పేక్ జరతుస్త్రా అని జర్మన్ ఫిలాసఫర్ రాసినటువంటి ఆ బుక్ ఇంగ్లీష్ లోపలికి ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది. ఆ స్టోర్లో ఉంటుంది, ఒక స్టోర్లో ఉంటే ఇతను వెళ్ళి ఆ బుక్ నాకు కావాలి అని అంటాడు. దస్ స్పేక్ జరతుస్త్రా అంటే జరతుస్త్రా అనేటువంటి అతను ఈ విధంగా చెప్పాడు అని. అయితే ఈ జరతుస్త్రా, హూ ఈజ్ జరతుస్త్రా అంటే హీ వాజ్ ది కంటెంపరీ ఆఫ్ గౌతమ బుద్ధ ఇన్ 6th century BC ఇన్ ఇరాన్, ఫస్ట్ ప్రాఫిట్ అక్కడి వాడు అనమాట. అయితే వాల్యుబుల్ టీచింగ్స్ ఆయన. అందులోపటిది కూడా ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ కోట్ ఫ్రమ్ దట్ బుక్. ఓకే ఆల్ ది లీడర్స్ ఆఫ్ ది వరల్డ్ దే ఆర్ డాంకీస్ పులింగ్ ది కార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ఓకే అంటే అది ఆయన కొటేషన్. ఆల్ ద లీడర్స్ All the leaders of the world, leaders of the people, they are always dragging the carts of people ఓకే on their shoulders. అంటే వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళ లీడర్షిప్లో ప్రజలను బండల్లో ఎక్కించుకొని లాగుతున్నారు అని. దే ఆర్ డ్రైవింగ్ లైక్ స్లేవ్స్. చూడడానికి లీడర్స్ గా కనపడతారు కానీ దే ఆర్ డ్రైవింగ్ ది లోడ్స్ ఆఫ్ ది పీపుల్. అది జరతుస్త్రా వాజ్ ఆల్సో ఏ రెవల్యూషనరీ ప్రాఫిట్ లైక్ రజనీష్. ఓకే అందుకోసమని ఆయన ఆ బుక్ను ఎంచుకున్నాడు అనమాట. ఆయన హీ గేవ్ సెవరల్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఆన్ దట్ లేటర్ ఆన్. జరతుష్ట పైన ఆ బుక్ వెళ్ళి అడిగితే యూ ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్టర్ ఆల్, యూ కాంట్ ఎఫర్డ్ ది ప్రైస్ అని అంటాడు వాడు. అంటే యూ డోంట్ నో the value of the book, it seems. You are a fool, it seems. I am ready to pay my total earnings of my life to purchase that single book. Do you know it? Do you know the value of the book? Give it. Well, ఏమీ మాట్లాడకుండా బుక్ తెచ్చిస్తే 150 రూపీస్ డంప్ చేస్తాడు. ఆయన 150 రూపీస్ మంత్లీ శాలరీ, 150 రూపీస్ టోటల్గా ఇక్కడ అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నేను రూమ్కి ఎట్లా వెళ్ళాలి, రూమ్లో ఎట్లా ఉండాలి, రూమ్ రెంట్ ఎట్లా ఇవ్వాలి, నెలంతా ఏం తినాలి. ఆయన్నే అంటాడు మళ్ళీ, డూ యూ నో హౌ ఐ స్పెంట్ దట్ మంత్? ఐ వెంట్ ఆన్ ఫాస్టింగ్ ఫర్ 1 month టిల్ ఐ గాట్ ది లాస్ట్ అనదర్ సాలరీ. ఓకే ఒక్కటి. రెండవది, వేర్ డిడ్ ఐ రీడ్? ఐ హ్యావ్ వెకేటెడ్ ది రూమ్ బికాస్ దెర్ ఇస్ నో మనీ. ఐ హ్యావ్ రెడ్ ఇట్ అండర్ ది స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ ఐ lived on the street for 1 month literally. And I was continuously reading even in the nights during the under the street lights that book. ఒకటి. రెండవది ఏంటంటే, సో ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ అట్లా జరిగిందనమాట. తర్వాత టీచర్స్ కి ఆయన చాలా కురకరాని కొయ్యగా తయారవుతాడు లెక్చరర్స్. ఎక్కడైనా ఇప్పుడు ఆయన యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఆయన్ని పేరుతో సహా చెప్తాడు. జనరల్గా పేరు చెప్పరు, భయపడతారు. కానీ హీ వాజ్ సో కరేజియస్. చెప్తాడనమాట పేరుతో సహా. ప్రొఫెసర్ శ్రీవాత్సవ, డబుల్ PhD ఇన్ ఫిలాసఫీ. ఆయన క్లాస్కు వచ్చి, రజనీష్ క్లాస్కు వచ్చి క్లాసులు చెప్తూ ఉంటే ఫస్ట్ వీక్లోనే ఆపేస్తాడు ప్రొఫెసర్ని బై ఆస్కింగ్ ఏ సింగిల్ క్వశ్చన్, వెదర్ యువర్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ఆర్ ఎవర్ గ్రోయింగ్ అని అంటాడు. అక్కడ ఎంత మెలిక ఉందనంటే ఇట్స్ ఎ రిడిల్, ఒక పెద్ద చిక్కు సమస్య. దాన్ని ఆన్సర్ చేయాలంటే ఏంటంటే, భగవంతుడు పరిపూర్ణుడా అంటే అబ్సల్యూటా, లేక ఎవర్ గ్రోయింగ్ ఎప్పటికీ పెరుగుతూ ఉన్నటువంటి వాడా, వ్యాపిస్తూ ఉన్నటువంటి వాడా? దీనికి ఆన్సర్ చేయాలంటే ఏ వైపు నుంచి చేసినా అది తప్పవుతుంది పరమాత్మ లక్షణానికి. ఎట్లా అంటే, భగవంతుడు పరిపూర్ణుడు అంటే గ్రోత్ ఉండదు. ఇంకా గ్రోత్ ఎక్కడ ఉంటుంది? పరిపూర్ణుడు అంతటా ఉన్నవాడికి గ్రోత్ ఉండదు. మరి పోనీ దీన్ని విడిచేసి ఎప్పటికీ
వృద్ధి చెందేవాడు ఎప్పటికీ పెరిగేవాడు అని అందామని అంటే పెరిగేది ఏదైనా పరిపూర్ణత ఉండదు. ఓకే. ఎక్కడికి పెరుగుతుంది? పరిపూర్ణత లేనప్పుడే పెరుగుదల ఉంటుంది. సో ఈ ఈ డార్క్ కార్నర్లో పడేస్తాడు ప్రొఫెసర్ని. ఏమీ మాట్లాడలేక ఆ ప్రొఫెసర్ పాపం హీ గోజ్ ఆన్ టేకింగ్ time to answer, and he was referring several volumes at home night. He was working hard more than a student, but he could not come out with proper answer to satisfy Osho. అయితే అది జరిగిన తర్వాత ఇక పరీక్షలకి 3 నెలల టైం మాత్రమే ఉంది. అప్పుడు ఇతని ప్రొఫెసర్ క్లాసులు చెప్పలేకపోతుండు, సిలబస్ కంప్లీట్ కాలే. ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్ అడిగితే ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాడు. ఎవ్రీ డే హీ ఆస్ వాట్ హ్యాపెన్ టు మై క్వశ్చన్స్ వితౌట్ ఆన్సరింగ్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు, ఐ విల్ నాట్ అలౌ యూ టు ప్రొసీడ్ అంటాడు అనమాట. అంటే పాపం ఆ రోజుల్లో ప్రొఫెసర్స్ చాలా సిన్సియర్ కాబట్టి హీ రికగ్నైజెస్ ది గ్రేట్ జీనియస్నెస్ ఆఫ్ Rajneesh and he invites him to his quarter. He requests him to be with him. నాతోనే ఉండు బాబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యువర్ జీనియస్నెస్, ఐ లవ్ యువర్ పర్సనాలిటీ, నాతోనే ఉండాలని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత పరీక్షలు దగ్గర ఉన్నాయి, ఇతడు ప్రిపేర్ కావాలా. ఇతడు ఎప్పుడు చదవడు. ఇతనికి ఎంత గౌరవం అంటే పిల్లవాని మీద, ఇతడు చదివితే తప్పనిసరిగా ఇతడే గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు. ఎట్లనైనా చేసి ఇతన్ని చదివించాలని కృషి చేస్తాడు ఆయన. ఆ పుస్తకాలన్నీ మూటగట్టి సజ్జ మీద పారేస్తాడు ఓషో ప్రొఫెసర్ ఇంట్లో. హీ నెవర్ టచెస్ ఎనీ టెక్స్ట్ బుక్ టిల్ ది ఎగ్జామినేషన్ కమ్స్, ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ రిక్వెస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్. ఇంకా అప్పుడు లాస్ట్ రేపు పరీక్ష ఉన్నదనంగా క్వశ్చన్ పేపరే తీసుకొచ్చి చూపెడతాడు. చూపెట్టి ప్లీజ్ సీ దీస్ క్వశ్చన్స్ అట్లీస్ట్, open your books, this is enough, just if you see once you can write better. I am not going to touch the textbooks, but I will write. So velli raste he comes in the first rank and he was awarded gold medal. So that is another record in the student career. ఇంకొక చోట ఏమంటాడంటే ఒక ప్రొఫెసర్ నిలబెట్టి ఆయనని, మిస్టర్ రజనీష్, యు ఆర్ వెరీ మచ్ ఇర్రెగ్యులర్ టు ది కాలేజ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ పర్మిషన్ టు సిట్ ఫర్ ది ఎగ్జామినేషన్, అటెండెన్స్ ఈజ్ ఎ మస్ట్. అంటే హూ కేర్స్ యువర్ అటెండెన్స్, యూ షుడ్ పర్మిట్ మీ అని వెళ్ళి టై పట్టుకుంటాడు. అంది హీ వాజ్ సో రెబెలియస్. టై పట్టుకొని హీ లీడ్స్ హిమ్ టు ది యూనివర్సిటీ లైబ్రరీ. రజనీష్ యజమానిగా, వీడు స్లేవ్గా కనపడతారు అక్కడ, కనుక ఫాలో అవుతుంటాడు. అక్కడ చేసేది ఏమీ లేదు. హీ వాజ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఫర్ ది ప్రొఫెసర్. అప్పుడు పట్టుకొని వెళ్ళి ఆ యూనివర్సిటీ లైబ్రరీ అని అడుగుతాడు అనమాట. ఆస్క్ హిమ్ ఆన్ వాట్ డే ఐ వాజ్ అబ్సెంట్ టు ది యూనివర్సిటీ లైబ్రరీ. ఐ వాజ్ రెగ్యులర్లీ అటెండింగ్ ది లైబ్రరీ, నాట్ యువర్ బ్లడీ క్లాస్ అని. You should give 100% attendance. I am not going to compromise even with 99%. ఇంకొక మాట ఏమంటారు, కాలేజ్ డైలీ బిఫోర్ ది గేట్స్ ఆఫ్ ది లైబ్రరీ ఆర్ ఓపెన్డ్, I will be sitting for library. I will be waiting for the opening of the gate. In the lawn I was waiting every day. Ask him. అని అంటే he daily comes, sir, early in the morning, and he will be the last man to be knocked out from the building. He goes on reading. అప్పుడు అదే సందర్భంలో ఒక మాట అంటాడు, I have studied 1 lakh books counting as a university student. 1 lakh books. Don't think that I have stopped reading thereafter, but I have stopped counting, and thereafter I read countlessly అంటాడు. 1,00,000 పుస్తకాలు నేను కౌంట్ చేస్తూ చదివాను యూనివర్సిటీ లైబ్రరీలో. తర్వాత చదవడం ఆపింది అనుకోకండి, చదవడం ఆపలేదు, కౌంట్ చేయడం ఆపి కౌంట్లెస్గా చదివినాను. సరే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు కూడా ప్రొఫెసర్ కదా, అయితే చాలామంది ఆర్గ్యూ చేస్తారు నాతో, 1,00,000 పుస్తకాలు ఎట్లా చదువుతారు ఒక మనిషి, పత్రిక కూడా చదివింది అంటారు. రోజుకు ఒక పుస్తకం చదివితే సంవత్సరానికి 365 పుస్తకాలు. ఓకే, దేర్ వే ఆఫ్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. అది చెప్పండి సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వివేకానందని తీసుకుంటా, ప్యారలల్ టు ఓషో. నాకు ఇద్దరే కనపడతారు, వన్ వివేకానంద, నెక్స్ట్ ఓషో.
దెర్ ఇస్ నో థర్డ్ పర్సన్ లైక్ ఎస్ వొరాషియస్ రీడర్. ఆ వివేకానందులో ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళి and he goes on pulling the big volumes and just glimpsing over the pages and putting back into the rack. And in that way he takes out and puts them into the rack, at least 13 or 14 volumes by standing itself. అంటే నిలబడి చదివేస్తున్నాడు అట్లా Itla what is just he was glimpsing తిప్పేస్తున్నాడు పేపర్ and putting over into the rack. అంటే ఎక్కేస్తుంది అంటారు అట్లా. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా రజనీష్ లెక్కనే. ఏం జరిగిందని అంటే ఆ యూనివర్సిటీ లైబ్రరీ వానికి రెస్ట్లెస్ అయిపోతాడు. అరే వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్ జెంటిల్మెన్, కాంట్ యూ టేక్ అవుట్ ఏ వాల్యూమ్ అండ్ సిట్ ఫర్ రీడింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వివేకానందని రిప్లై కూడా సేమ్ ఓషో ప్రతిధ్వనిస్తాడు అనమాట. ఏమని అంటాడంటే ఆల్ ఆర్ నాట్ ఫూల్స్ లైక్ యూ, సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్, సమ్ రీడ్ లైన్ బై లైన్, సమ్ రీడ్ పేరా బై పేరా, some read page by page, some read chapter by chapter, some read book by book. I belong to the last category. అంటే అట్లా చదివేస్తారా సార్ బుక్ పట్టుకుంటే Complete గా. If you have any doubt, I have referred these 13 or 14 volumes. You ask any question from any page, I am ready to answer. ఓషో కూడా అట్లా చదివింటాడు అయితే. సేమ్ వివేకానంద ఇన్సిడెంటే నాకు ఇక్కడ గుర్తుకొస్తుంది అనమాట ఓషో. దీస్ ఆర్ ఓన్లీ ది టూ. చాలా మంది ఆర్గ్యూ చేస్తారు ఎట్లా చదువుతారా అన్ని పుస్తకాలు లక్ష పుస్తకాలు ఒక మనిషి అని నాకు అంటారు. ఇంకొక వే ఆఫ్ నోయింగ్ ది కంటెంట్ ఆఫ్ ది బుక్ వివేకానంద టైంలో మీరు కూడా కొన్ని వేల పుస్తకాలు చదివింటారు. నేను చదివాను. అదే అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఐ హ్యావ్ గాట్ ది ఓన్లీ ట్రెజర్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ ది రిచ్ ట్రెజరీ ఆఫ్ మై పర్సనల్ లైబ్రరీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్ ఆర్ ఆఫ్ enlightened masters, spiritual masters of the world, mainly of Indian masters. గొప్ప విషయం, చాలా గొప్ప. అయితే ఇది జరుగుతుంది అన్నమాట. ఒకసారి వివేకానందని ఒక బుక్ పెద్ద గ్రంథం తీసుకొచ్చి ఒక చేతిలో పెడతాడు. చేతిలో పెట్టి దీని గురించి సారాంశం చెప్పండి, ఇది వెదర్ ఇట్ ఈస్ హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్ అని అంటే ఆయన కొంతసేపు ఇట్లా పెట్టుకొని, జర్మనీలో ఉంటుంది అది, ఆయనకు తెలియదు కూడా, లాంగ్వేజ్ ఫిజికలీ హీ హాజ్ నాట్ నోన్. ఆయన అంటాడు కొంతసేపు చేతిలో ఇట్లా ఉండంగానే ఇట్ ఈస్ వర్త్లెస్ అని అక్కడ పెట్టేస్తాడు. హౌ కుడ్ యూ నో? దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ అబ్జార్బింగ్ ది కంటెంట్ ఆఫ్ ది బుక్. శక్తి, దేర్ ఆర్ సో మెనీ వేస్. సిద్ధి అది రజనీష్ లోపల కూడా అది ఉండే. రైట్స్. అయితే సార్ ఆయన అదే కాలేజీలో చదువుకున్న కాలేజీలో ఉద్యోగం చేశారంటారా? ఎస్, జబల్పూర్ యూనివర్సిటీలోనే హీ వర్క్డ్ యాజ్ a philosophy professor for in different colleges, of course. 9 years total అయిన సర్వీస్. ఆ 9 years లోనే ప్రతి వైస్ ఛాన్సలర్కి తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకనంటే హీ వాజ్ నెవర్ ఫౌండ్ ఇన్ ది కాలేజ్ అండ్ హీ యూజ్డ్ టు టేక్ ది శాలరీ. హౌ ఈజ్ ఇట్? ఎట్లా జస్టిఫై చేస్తావా నువ్వు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడనే తిరుగుతున్నావు? మరి on some day he will be found in Madras, and some day in Nagpur, some day throughout India he was touring in railways, లెక్చరర్గా జాబ్ చేస్తూ, ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ. ఎట్లా మరి అని అంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది జాబ్. అంటే మరి మీరు చాలా 9 సంవత్సరాలు భరిస్తారు ఆయన యూనివర్సిటీస్ భరించి నమస్కారం పెడతారనమాట. అంటే హీ వాజ్ అయితే ఈ యూనివర్సిటీలో ఇట్లాంటి జరిగిన తర్వాత ఇదే టైంలో యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడే అతని 22nd yearలో హీ వాజ్ ఇన్ హిస్ విలేజ్ ఆన్ దట్ పర్టికులర్ డేస్. ఒక మిడ్ నైట్ ఆయన లేచి పక్కకు ఒక చిన్న తోటలాగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అందులోకి ఒక్కడే చీకట్లో వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఎవ్రీ ట్రీ ఇన్ దట్ డార్క్నెస్ ఇట్ వాజ్ డాజలింగ్ లైట్ లైక్ ఏ గెలాక్సీ. నక్షత్ర సముదాయం వెలిగినట్టుగా ప్రతి ట్రీ వెలుగుతుంది. ఏంటి అంటే దట్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ఓషోస్ ఎన్లైటన్మెంట్ ఆన్ దట్ నైట్. డైరెక్ట్గా వారి వర్డ్స్లో చెప్పినటువంటి ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఉన్నాయి, వారి ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్. I began complete weightlessness of my body. I felt that I am floating in the space and there was no obstruction for me. And every tree is, I am penetrating through every tree and every tree is reciprocating me. ప్రతి దాంట్లో నేనున్నాను, ప్రతిదీ నాలో ఉంది.
ఆయన కాలేజ్లో జరిగింది ఇది, కాలేజీ డేస్లోనే 22nd ఇయర్లో. ఓకే. హీ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ ది కాలేజ్, అప్పటికి కంప్లీట్ కాలేజ్. ఆయనకి 22 సంవత్సరాల వయసు ఉంది. ఎస్. కాబట్టి అతన్ని ఏ ప్రొఫెసరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయలేకపోతారు. ఈజ్ ఎన్లైటెన్. అయితే ఈ రకంగా ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి షుడ్ రీడ్ హిస్ వర్డ్స్. దే ఆర్ వెరీ. అంటే ఏ పుస్తకాలు ఉంటాయి సార్ ఎన్లైటన్మెంట్ గురించి? మనకి యూట్యూబ్లో పెట్టారు. ఇంగ్లీష్ వెర్షన్ ఉంది, హిందీ వెర్షన్ కొంచెం ఎలాబొరేట్గా ఉంది. అబౌట్ హిస్ ఎన్లైటన్మెంట్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. ఓకే. అది ఉంది. తర్వాత ఇట్లానే సేమ్ కృష్ణమూర్తి ఎన్లైటన్మెంట్ కూడా నేను రికార్డ్ చేసిన, అంటే ఐ హ్యావ్ నోటెడ్ ఇట్. అట్లా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ది మూమెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, హౌ దే ఫెల్ట్ అనే దాన్ని కలెక్ట్ చేసిన 10-12 మంది. రైట్ సార్, దాని మీద ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. అంటే ఎన్లైటన్మెంట్ ఎవరెవరికి ఎట్లెట్లయింది, ఎవరెవరు అనుభూతి ఎన్లైటన్మెంట్లో ఏంటన్నది అద్భుతమైన టాపిక్ అయితే చేస్తే. రైట్ సార్, ఇప్పుడు ఓషో విషయానికి వస్తే కనుక ఓషోకి బుద్ధుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఫిలాసఫీలో అంటారు. ఓషోకి బుద్ధుడికి ఉన్న సంబంధం ఏంటి అసలు? దిస్ ఈస్ వెరీ అకల్ట్ సీక్రెట్ థింగ్, బట్ ఇట్ ఈస్ రివీల్డ్ బై ఓషో హిమ్సెల్ఫ్. ఓకే. Otherwise, there is no way to know for the world. We are all people, common people. Yes, and he has identified not only Buddha's relation with him, but Jesus' lover, that is Magdalene. Okay. She also came to ashram and she became a disciple of Osho. Okay. So he has given some persons links with the past birth. Okay, past birth నుంచి. తర్వాత బుద్ధుంది ఏంటంటే, in the lifetime of Buddha, Osho lived, not only lived, Osho lived with Buddha, and as the chief disciple of Buddha. Okay. Of course, Ananda was a relative, but the great disciple of Buddha was Mahakashyap. Okay. And that Mahakashyap was no other than Osho. In this birth, he has taken the birth as Osho. Mahakashyap. బుద్ధుని ప్రధానమైన శిష్యుడు. అతడు హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఇన్ దోస్ డేస్. ఆ ఇన్సిడెంట్ కూడా మనకు టైం లేదు, సెపరేట్గా తీసుకుంటే ఆ మహాకాశ్యప్ అండ్ బుద్ధునికి సంబంధించి ఒక ఎపిసోడ్ చేయొచ్చు. ఓకే. అయితే ఆయన్నే ఓషో బర్త్, ఈ బర్త్ మహాకాశ్యపుడు బర్త్, ఓషో బర్త్. తర్వాత ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. It is also very remarkable anecdote in the life of Krishnamurti, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో అండ్ బుద్ధ. ఈ ముగ్గురికి సంబంధించిన ఇన్సిడెంట్ అది ఒకటే. అది ఏంటంటే, అనిబిసెంట్ అడాప్ట్స్ కృష్ణమూర్తి అండ్ షీ గేవ్స్ rigorous spiritual training to Krishnamurti, and she wanted to make him world teacher, and she declared him as world teacher in 1920, I think, in Holland. ఆ పెద్ద స్టార్ ఆఫ్ ది ఈస్టర్న్ సొసైటీ అని ఒక 50,000 మెంబర్షిప్ ఆయన లీడర్గా చేసి 50,000 మెంబర్షిప్ ఆమెనే చేయిస్తుంది ఇతనికి. చేయించి ఆ కాన్ఫరెన్స్లో అతన్ని డిక్లేర్ చేస్తుంది, వరల్డ్ టీచర్ హ్యాస్ కమ్ అండ్ హీ విల్ స్పీక్ టు యూ అని. అంటే కృష్ణమూర్తి లేచి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ వరల్డ్ టీచర్, వెన్ ఐ మై సెల్ఫ్ ఈస్ సర్చింగ్ ఫర్ ది ట్రూత్, how can I claim as a world teacher? I disorganized this organization on this very dais and I am going away in search of truth. So such was also the revolutionary spirit of Krishnamurti. And Anibisent collapses on the stage. వాళ్ళు చేసిన ప్రయత్నం ఎట్లాంటిదంటే, బుద్ధుడు టిబెటన్ లైబ్రరీస్లో ఒక చోట ఉందట, I will come and enter into the life of a great soul to serve through him after 2000 years అని. ఓకే. దాన్ని అనిబిసెంట్ ఎక్కడో చూశారు బుక్లో. చూసి, ఐ షుడ్ మేక్ ఏ మీడియం టు ఎంటర్ ది లైఫ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క సోల్ ఇందులోకి రావడానికి ఒక మంచి సోల్ నేను ప్రిపేర్ చేయాలని ఆమె కృష్ణమూర్తిని ఎన్నుకుంటుంది. ఎన్నుకొని మంచి ట్రైనింగ్ ఇస్తుంది. గ్రేట్ సోల్ కృష్ణమూర్తి కూడా, బికాజ్ కృష్ణమూర్తి వాజ్ టేకెన్ టు బుద్ధ ఫర్ ఇనిషియేషన్. కృష్ణమూర్తికి ఇనిషియేషన్ బుద్ధుడే ఇస్తాడు థర్డ్ వరల్డ్ లో, అక్కడికి తీసుకెళ్తుంది ఆస్ట్రల్ బాడీతో. అదొక పెద్ద ఎపిసోడ్ మళ్ళీ అట్లా. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అని అంటే, అతడు ఎవరు కృష్ణమూర్తి చనిపోతాడు 1986. చనిపోతాడు. చనిపోయిన తర్వాత కృష్ణమూర్తి నెవర్ యాక్సెప్టెడ్ బుద్ధాస్ ఎంట్రన్స్. 1986 చనిపోతాడు.
అంతవరకు 2-3 సార్లు ప్రయత్నం చేస్తాడు బుద్ధుడు తన కృష్ణమూర్తి బాడీ లోపలికి ఎంటర్ అయి బుద్ధుని ఇతని ద్వారా సర్వ్ చేయడానికి. ఓకే. కానీ హీ నెవర్ యాక్సెప్ట్స్ టు ఎంటర్. కృష్ణమూర్తి యాక్సెప్ట్ చేయాలి. ఆయన రాసుకున్నాడు కృష్ణమూర్తి. నేను ప్రాక్టికలీ ఐ హావ్ స్టడీడ్ ఎలాబొరేట్లీ కృష్ణమూర్తి ఆల్సో ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్. రజనీష్ని ఒక 11 years కంటిన్యూస్ లైక్ మ్యాడ్ మ్యాన్ ఐ వెంట్. అది అరవింద్ ఒక 10 years ఇట్లా గడిచింది జీవితం నాది. అయితే అక్కడ ఇంకా మీడియం లేదు, డిసల్యూటెడ్ అయిపోయింది. ఆయన చనిపోయింది కదా, సమాధి పొందిన తర్వాత ఇంకా ఏం చేయాలని చెప్పి బుద్ధుడు రజనీష్ దగ్గరికి వస్తాడు, ఓషో దగ్గరికి వస్తాడు. వచ్చి హీ ఎంటర్స్ ఇన్ టు రజనీష్. అది ఎప్పుడు 1986 తర్వాత, ఆఫ్టర్ కృష్ణమూర్తి లీవ్స్ హిస్ బాడీ. ఓకే. అది ఆ ఇన్సిడెంట్ మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, రజనీష్ ఉపనిషద్ అని లెక్చర్ వాల్యూమ్ ఉంది ఒకటి. రజనీష్ 1990లో బాడీ వెకేట్ చేశాడు. 4 ఏళ్ళు ఉన్నాడు. బుద్ధుడు 4 ఏళ్ళు ఉన్నాడు. అప్పుడు అక్కడ అది చెప్పాలి మనకి, చాలా ఇంపార్టెంట్ లెక్చర్ అది. అది ఏంటంటే, ఒక కాన్ఫరెన్స్లో ఒక భక్తుల మీటింగ్, స్పెషల్ అకేజన్, అది బర్త్డేనో ఏదో జరుగుతున్నప్పుడు దాదాపు 1000 మంది వస్తారు. వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కతడు లేచి ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఒక భక్తుడు ఓషోకి. వాట్ యు వాంట్ టు సే, వై డూ యూ హెజిటేట్ టు సే, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, సే అంటాడు ఓషోనే. వాడు కొంచెం భయపడుతుంటాడు ఎట్లా చెప్పాలని. ఏం జరిగిందంటే, అది భయపడే అంత గొప్ప ఇన్సిడెంట్, చెప్పడానికి బహిర్గతం చేయడానికి భయపడే అంత గొప్ప ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందని అంటే, నేను భగవాన్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై మెడిటేషన్ రూమ్. వాడు చెప్తాడు, ఎంకరేజ్ చేసిన తర్వాత చెప్తాడు భయం లేకుండా. వెన్ ఐ క్లోజ్డ్ మై ఐస్, I saw a bright dazzling light before me. ఓకే. నేను ఈవెన్ కన్నులు తెరిచి చూస్తే కూడా మళ్ళీ అదే లైట్ కనిపించింది. కానీ ఎవరు హ్యూమన్ ఫామ్ ఏమీ కనపడలే నాకు. కానీ కొంతసేపటికి ఒక ఆకారంలో కనిపించింది. అతడు బుద్ధుడు. బుద్ధుని దర్శనం నాకు ఆ రోజు మెడిటేషన్లో అయింది. కళ్ళు తెరిచిన తర్వాత కూడా నేను చూస్తే అదేంటంటే, బుద్ధుడు తను యూజువల్ పోస్చర్ ఇట్లా కూర్చొని ఉన్నాడు, రజనీష్ యూజువల్ పోస్చర్ ఇట్లా నిల్చొని ఉంటాడు. మీరు పక్కనే ఉన్నారు బుద్ధుని పక్కన. అప్పుడు బుద్ధుడు మాట్లాడిండట, ఏమనంటే, ఐ హ్యావ్ ట్రైడ్ మై హార్డ్ టు ఎంటర్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి, బట్ హీ నెవర్ అలౌడ్ మీ. బుద్ధుని మాటలు మెడిటేషన్లో బుద్ధుని సందేశం ఇతనికి శిష్యునికి వచ్చింది. హీ పాస్డ్ అవే నౌ, దెర్ ఇస్ నో అదర్ సోల్ టు గివ్ షెల్టర్ టు మీ, సో ఐ హ్యావ్ చోజన్ ఓషో. అని ఓషో ఈజ్ నాట్ లైక్ కృష్ణమూర్తి, ఓషో ఈజ్ అన్ ఓషన్. He can assimilate without disturbing himself any number of rivers like us. మాలాంటి మహానదులను ఎన్నింటినో కలుపుకోగలిగిన గొప్ప మహాసముద్రం ఆయన. కాబట్టి నేను ఇతనిలో కలిసిపోతున్నాను అని చెప్పి డిసైపుల్కి వచ్చిన మెసేజ్, డిసైపుల్కు దర్శనం వచ్చి, అప్పుడు ఇంకా ఒక భయంకరమైన విషయం ఏం జరిగిందనంటే, వండర్ఫుల్ విషయం ఏం జరిగిందనంటే, బుద్ధుడు లేచి ఓషోకి పాదాభివందనం చేసి ఓషో బాడీలో లీనమైనట్టుగా నాకు కనపడ్డది. ఓకే. అది ఓషో ఒప్పుకున్నాడు, దీన్ని ఒప్పుకున్నాడు. ఓకే. ఓషోనే చెప్పింది ఇది. ఆయన ఏమంటాడంటే తర్వాత ఈ మీటింగ్లో, యూ థింక్ దట్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ, యు ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ గాట్ దిస్ విజన్. దేర్ ఆర్ 4 persons. They are timid fellows. They are cowards. They are not dare to enough to express this darshan. ఓకే. నలుగురికి వచ్చింది ఆ దర్శనము, నువ్వు ఒక్కనివి మెల్లగా ధైర్యం చేసినావు, వేరే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే బుద్ధిజం ఇప్పటికీ లక్షల్లో మిలియన్స్లో ఉన్నారు కదా. బుద్ధుడు వచ్చి ఇతనికి పాదాభివందనం చేసి అతని శరీరంలో గలవటం ఏంటని పెద్ద హ్యావోక్ క్రియేట్ అవుతుందని చెప్పి భయపడుతున్నారు. కానీ నువ్వు ధైర్యం చేశావు. ఇట్ హ్యాపెన్ టు 4 people in this meeting they are అంటాడు అనమాట. అది దట్ ఈస్ ది ఆయన బుద్ధుని మాటల్లో, హీ ఈస్ ఓషనిక్, వీఆర్ లైక్ గ్రేట్ రివర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ రివర్స్ హీ కెన్ అసిమిలేట్. ఆయన బుద్ధుడి చైతన్యం ఎంటర్ అయిన తర్వాత ఆయన స్పీచ్లో కానీ ఏదన్నా కొత్తగా సబ్జెక్ట్ వచ్చిందా సార్? ఎట్లా వస్తుంది?
ఈ బుద్ధుని లాంటి వాళ్ళని ఎందరినో డైజెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళు ఆయన. ఓకే. మనకు ఆ డిఫరెన్స్ ఏమీ తెలియదు. కానీ నేను గమనించింది ఏంటంటే బుద్ధుని గురించి ఓషో కంటే ఓషో అంత లోతుగా ఎవ్వరూ ఆయనని గురించి మాట్లాడలేదు. బుద్ధుని గురించి, బుద్ధుని లైఫ్ గురించి, బుద్ధుని టీచింగ్స్ గురించి, బుద్ధుని ఫిలాసఫీ గురించి బాగా నిగూఢమైన రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే కేవలం ఓషో మాత్రమే మనకు అథెంటిక్. అంత విస్తారంగా ఎవరు చెప్పలేరు. ఒక్క ధమ్మపదం మీద 12 వాల్యూమ్స్ ఆఫ్ లెక్చర్స్ ఉన్నాయి. హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. దే ఆర్ నాట్ ట్రాన్స్లేషన్స్. ఎర్లియర్ లెక్చర్స్ అన్నీ హిందీలో ఉన్నాయి ఫర్ ఇండియన్స్. తర్వాత ఆయన వరల్డ్ ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో రిక్వెస్ట్ చేస్తే ఇంగ్లీష్లో 10 వాల్యూమ్స్ ఉన్నాయి. మళ్ళీ పతంజలి యోగ దర్శనం మీద 10 వాల్యూమ్స్ ఆఫ్ లెక్చర్స్ ఉన్నాయి. తర్వాత అష్టావక్ర మహాగీత మీద 10 వాల్యూమ్స్ ఆఫ్ లెక్చర్స్ ఉన్నాయి. సో ఇంత విస్తృతంగా మాట్లాడిన వారు, ఇంత విస్తృతంగా అర్థం చేసుకోవడమే గొప్పతనము. దాని మీద విపులమైన వ్యాఖ్యానం, చాలా విలువైన వ్యాఖ్యానం. మళ్ళీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వాల్యూమినస్, ఇట్ ఈస్ ది మోస్ట్ క్వాలిటేటివ్ లెక్చర్స్. క్వాంటిటేటివ్ మాత్రమే కాదు. సో ఇట్ ఈస్ విచిత్రం ఏంటంటే ఈవెన్ ఇన్ జపాన్, ఈవెన్ ఇన్ సెలోన్, they have replaced their textbooks in Buddhism and kept these books, lecture books, as textbooks. వాళ్ళు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో ఓషోయి పెట్టారు. ఈ రకంగా ఇప్పుడు అష్టావక్ర సంహితం ఇది ఇంతటితో ఆగలేదు. మళ్ళీ ఇంకా బాగా విస్తృతంగా వ్యాఖ్యానం చేసింది భగవద్గీత కూడా ఉంది. ఎంత 20 వాల్యూమ్స్ ఉన్నాయి భగవద్గీత మనకి. అట్లా ఓషో ఈ వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని గురించి he has his only his now let us come to his unique contribution of contribution in spiritual world. He is the only man in the world, in the history of the spiritual world, he is the only man who has opened all the gates of all the religions. And not only opened, but he has dived very deep into the core of the religions and brought the essence of every religion, and it was kept before the world. ప్రతి మతాలలో ఉన్న కోర్ ఫిలాసఫీ సారాన్ని తీసి ప్రపంచానికి పంచిపెట్టిండు ఆయన. లేకపోతే జెన్ ఫిలాసఫీ ఎంతమందికి తెలుసు మనకి? మొదలు సూఫీ ఎన్ని ఇట్లా ఒకటా రెండా? తర్వాత తావోయిజం, తర్వాత బుద్ధిజం, జుడాయిజం ఏదో ఉంటుంది. ఇప్పుడు 2 వాల్యూమ్స్ బట్టి ఈవెన్ ప్రాఫిట్ అనే ఒక బుక్ లో ఖలీల్ జిబ్రాన్ 2 వాల్యూమ్స్ ఆఫ్. తర్వాత గ్రీక్ ఫిలాసఫర్స్ మీద పైథాగరస్, తర్వాత వీళ్ళు ఉంటారు కదా అరిస్టాటిల్, ప్లూటో, వీళ్ళందరి, కన్ఫ్యూషియస్, పైథాగరస్ మీద చాలా లెక్చర్ సిరీస్ ఉన్నాయి. ఆయన చాలా హీ ఈస్ ది ఇండిఫైనబుల్ మ్యాన్ హూ అటైన్డ్ ది ఇండిఫైనబిలిటీ ఆఫ్ గాడ్. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, ఫిలాసఫీని. మెయిన్గా ఓషో వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ ఫిలాసఫీలో కానీ బుక్స్లో కానీ ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి? జనరల్గా ఇఫ్ ఐఎమ్ బర్న్ యాజ్ ఎ హిందూ, ఐ విల్ డై యాజ్ ఎ హిందూ. మన దగ్గర మతాలు ఎన్నో ఉన్నాయి, ప్రామినెంట్ మతాలే చాలా ఉన్నాయి. ఈ మతాలు అన్నింటిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బెంట్ ఆఫ్ మైండ్తో పుడతారు. హిందూ జాతిలో పుట్టిన, హిందూ మతం మీద ఇంట్రెస్ట్ లేక ఇంకొక మతం అంటే ఇంట్రెస్ట్ అయ్యి నా వాళ్ళు ఉంటారు. బట్ హీ ఈజ్ బౌండ్ టు డై యాజ్ ఎ హిందూ. అట్లా ఆ సంఖ్యలలో ఉండొద్దు మనిషికి. ఎప్పుడు ఎవరికి ఇన్స్టింక్టివల్గా వాడికి ఏ ఫిలాసఫీ నచ్చినా లేక ఏ వే ఆఫ్ సాధన నచ్చితే ఆ వే ఆఫ్ సాధనను ఎన్నుకునే స్వతంత్రత ఉండాలి. దాన్ని కల్పించిన వాడు కేవలము రజనీష్ మాత్రమే తన ఆశ్రమంలో. ఇప్పుడు అరవిందుడు ఉన్నాడు. అరవిందుడు హీ వాజ్ ఎ గ్రేట్ సియర్, గొప్ప దార్శనికుడు, గొప్ప యోగి. ఆయన ఇంటెగ్రల్
ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగా అంటారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయనది ఒక వే. ఇట్లా ప్రతి ఒక్కరిది ఒక వే. ఒక అన్ని వేస్ తన అయిన వాడు కేవలం రజనీష్ మాత్రమే. ఇఫ్ యు ఆర్ ఏ డివోటీ, ది ఆశ్రమ్ గేట్స్ ఆఫ్ ఓషో ఆర్ ఓపెన్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ ఏ ఫిలాసఫర్, ఈక్వల్లీ ది గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. If you are a rationalist, you want to know something about God as a scientist, still the gates are open for you. All the thinkers, all the philosophers, all the ways of sadhana are open in the ashram of Osho. Osho, dynamic meditation. I have never heard that word before Osho's. He invented. Yes. Yeah. And Nataraja meditation. So many types. Yeah. And when he speaks about Krishna, I used to feel that Krishna himself can speak like this. Right. No other human being. Right. So such is the greatness of Osho. రైట్. మహావీరుని గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు మహావీరుడు తప్ప ఇంత లోతుగా అతని గురించి అతను చెప్పలేరు అని అనిపిస్తుంది. అతడే మహావీరుడా అనిపిస్తుంది, అతడే కృష్ణుడా అనిపిస్తుంది. ఎవరిని గురించి అతడు లోతైన విషయాల్ని చెప్తూ ఉంటే, సీక్రెట్స్ అన్నింటినీ చెప్తుంటే ఇతడే అదా అని అనిపిస్తుంది. అయితే సార్, మెయిన్గా ఈ జన్మ పర్పస్ ఏమైంటుంది అంటే ఓషో, ఒక్కొక్క కృష్ణుడు పుట్టాడు ఒక పర్పస్, ఒక్కొక్కరు ఒక పర్పస్ మీద పుట్టారు. ఓషో పుట్టిన పర్పస్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆదిశంకరుడు వచ్చినప్పుడు 72 మతాలు ఉన్నాయి. హిందూ మతంలోనే 72 చీలికలు ఉన్నాయి. ఆయన అన్నింటినీ సమన్వయం చేసి బౌద్ధం ఇట్లాంటి వాటిని ఖండించి షణ్మత స్థాపన చేశాడు. ఆరుగురు దేవతలను పెట్టి ఒక వే ఆఫ్ వర్షిపింగ్ను పెట్టాడు. కానీ ఇక్కడ రజనీష్ అంతకంటే విశాలంగా దేంట్లో కుదించలేదు. ఎవ్వరు దేనిట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేలో ఫ్లరిష్ అవ్వడానికి, ఆ వేలోనే డెవలప్ అయి బ్లాసమ్ అవ్వటానికి, ఎన్లైటన్ అవ్వటానికి గ్రేట్ కృషి చేసిన వాడు కేవలం ఓషో. ఎవరు ఏ మతంలో ఉంటే ఆ మతంలోనే ఉంటూ, ఆ మతాన్ని గౌరవించుకుంటూ, ఆ మతాన్ని ఫాలో అవుతూ ఎట్లా ఎన్లైటెండ్ అయ్యాలో మార్గాన్ని చూపించారు. తర్వాత ఏ మతంలో ఎవరికి ఇంట్రెస్ట్ లేకున్నా తనకి దేంట్లో ఇంట్రెస్టో దాంట్లోకి అనుమతించిన వాడు కూడా ఆయన్ని. వావ్, గ్రేట్. డిస్మాంట్లింగ్ ది బౌండరీస్ ఆఫ్ హిస్ బర్న్ రిలీజియన్, వీటిని విచ్ఛిన్నం చేసుకొని తన ఇష్టం ఉన్న పద్ధతిలో సాధన చేయడానికి, ఇన్స్టెంట్ బర్త్, తన జన్మతః దానికి ఏ రకమైన సాధన ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకమైన సాధనకి మార్గాన్ని ఇచ్చినవాడు. మనకి పురాణ కాలంలో శివుడు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, తంత్రశాస్త్రాన్ని. అందులో చిన్న పుస్తకం అది. అందులో 112 ధ్యాన పద్ధతుల్ని, తెలుగులో విజ్ఞాన భైరవ తంత్రం, అది దాన్ని 112 ధ్యాన పద్ధతులు ఎట్లా ఇచ్చాడంటే శివుడు పార్వతి నేర్చుకోవడానికి పార్వతి ద్వారా, అంటే శక్తి ద్వారా ప్రపంచం లోపటికి అవి వ్యాపించాలి అని. అందులో ఓషో లెక్చర్సే చాలా గ్రేట్ లెక్చర్ వాల్యూమ్. అది కూడా బుక్ ఆఫ్ సీక్రెట్స్ అని 80 లెక్చర్స్ ఐ థింక్, టోటల్ 112 మెడిటేషన్ టెక్నిక్స్ ఆఫ్ శివ. అందులో ఒక రహస్యాన్ని కూడా చెప్పాడు. బుద్ధునికి ఆనాపానసతి అని మీరు ఇప్పుడు మన పత్రిజీ అడాప్ట్ చేసుకున్నాడు కదా, బుద్ధుంది కాదదే అని అన్నాడు ఓషోని. శివ హ్యాస్ గివెన్ అండ్ బుద్ధ హ్యాస్ అడాప్టెడ్ ఇట్ అన్నాడు. కొత్తగా నేను తెలుసుకున్న ఓషో ద్వారా. అయితే ఈ 112 ధ్యాన పద్ధతులు ఎందుకు చెప్పాడు? ఏదో 1, 2, 3 చెప్పి వదిలేయచ్చు కదా అని అంటే, అందులో ఓషో చెప్పిన రహస్యం ఏంటంటే శివుని ధ్యాన పద్ధతులను గురించి, ఈ 113వ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రపంచంలో పుట్టలేదట ఇదివరకు. 112 పద్ధతులలో ఏ టైప్ కైనా చెందుతాడు, వాడు సూటబుల్ అవుతాడు. ఇది నాకు సూట్ కాలేదని 112 ధ్యాన పద్ధతులను దాటి వెళ్ళిన వాడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేడు, సృష్టిలో ఇంతవరకు లేడు. అంటే హీ ఎన్కంపాస్డ్ ఆల్ ది టోటల్ హ్యూమన్ కాన్షియస్నెస్. దాన్ని కవర్ చేయడానికి శివుడు ఆనాడు 112 పద్ధతులు పెట్టాడు.
రైట్ సార్. అయితే సార్ ఫైనల్గా ఓషో ఈ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి? Man should not be imprisoned in the name of religion, in the name of authority of the politics, in the name of education. ఏ రకంగా మనిషి యొక్క చైతన్యము బంధించబడకూడదు. అన్ని రకాలుగా చైతన్యాన్ని వికసింప చేయడానికి ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ ఎవరైనా కృషి చేయాలి. అది అతడు చేశాడు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఓషో బర్త్డే సందర్భంగా ప్రొఫెసర్ దేవరావు గారు మనకి ఎంతో చక్కగా, ఆయన ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఎన్నో ఓషో పుస్తకాలను ఎన్నో సంవత్సరాలు చదివిన సారాన్ని మన ముందు ఈరోజు చక్కగా ఉంచారు. నిజంగా మనం అదృష్టవంతులం. ఈరోజు డాక్టర్ దేవరావు గారు మనతో ఉండడం, ఓషో గురించి, ఓషో విజ్ఞానం గురించి, ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు మనతో పంచుకోవడం. లైఫ్ ఈఎక్స్పీ ఛానల్ని చూస్తూనే ఉండండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయంగానే మీ దగ్గరికి అందుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీ తరపున, నా తరపున దేవరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.